జై హో భారత్ యాత్రా ఫర్ భారత్. నేను మీ బాబా పాండంగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ పొలిటికల్ గురు, డయాబెటీస్ ఎడ్యుకేషన్ ట్రైనర్. సో మనము ప్రతినిత్యం కూడా డయాబెటీస్ అనేది మన శరీరం నుంచి, మన ఊరు నుంచి, మన దేశం నుంచి ఏ విధంగా తరిమి కొట్టాలి అనే శిక్షణ 69 hours 69 గంటల శిక్షణ ప్రత్యేకమైన కోర్సు మన బాబా పాండంగం యోగా మిషన్లో జరుగుతున్న హైదరాబాద్లో. సో దానికోసం మీకు అవేర్నెస్ చేయడానికి కోసం డయాబెటీస్ దాని గురించి చిన్న చిన్న వీడియోలుగా మీకు అందిస్తున్నాం. సో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్ అనేది అంటే ఒక ఎయిడ్స్ కన్నా, ఒక క్యాన్సర్ కన్నా, తర్వాత అన్నిటికంటే ఒక భయమైన డిసీజ్గా మారిపోయింది. సో దాన్ని ఏమంటారంటే ఏది వచ్చినా తట్టుకోవచ్చు కానీ డయాబెటీస్ వస్తే మంచిది కాదు అని అంటుంటారు అందరూ కూడా డాక్టర్స్. సో దాన్ని ఇంకేమన్నారంటే డయాబెటీస్ అనేది మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. డయాబెటీస్ వస్తే మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అంట. ఎట్లా అని అంటే ఒక్కసారి డయాబెటీస్ వచ్చిందనుకోండి, దానివల్ల కిడ్నీలు పాడైపోతాయి, హార్ట్ ప్రాబ్లం వస్తుంది, బీపీ వస్తుంది, కళ్ళు పాడైపోతాయి, డయాబెటీస్ రెటినోపతి, ఇవన్నీ పారాలిసిస్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా తల్లి పిల్లలు పెట్టినట్టు ఈ ఒక్క జబ్బు వస్తే చాలండి. సో ఇంకా ఏదైతే నవ దంపతులుగా ఉంటే, ఒకవేళ యంగ్ ఏజ్లో ఉంటే వాళ్ళ జీవితం, వాళ్ళ సంసార జీవితం, వాళ్ళ లైంగిక జీవితం, వాళ్ళ యొక్క ఆనందం ఏదైతుందో అదంతా ఆవిరైపోతుంది అని ఈ విధంగా ఎన్నో రకాలుగా డయాబెటీస్ వచ్చిందంటే చాలు వాళ్ళ యొక్క ఆనందానికి పులి స్టాప్ జరిగిందేనని బాధపడుతూ ఉంటారు. సో ఆ విధంగా డయాబెటీస్ గురించి భయపెట్టే వాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు. కానీ నేను ఒక్క భరోసా ఇస్తున్నాను. మిత్రులారా, సోదరి సోదరులారా, అక్క చెల్లెలారా, అమ్మలారా, అయ్యలారా, మీ అందరికీ నిప్పు లాంటి నిజం మీ ముందు చెప్పబోతున్నాను. మీకు ఈరోజే రోగ నిర్ధారణలో, డయాగ్నోస్లో మీకు ఈరోజు డయాబెటీస్ వచ్చింది అనగానే ఏదో గుండె మీద బెల్లమని పడ్డదని ఫీల్ కావడం అవసరం లేదు. మీ డయాబెటీస్ టెస్ట్లో 250 వచ్చినా నష్టమేమీ లేదు. నేను చెప్తున్నాను ఇక్కడ 250 వచ్చినా పరిశాన్ కాకండి, బాధపడకండి. అసలు అది డయాబెటీసే కాదు, నిప్పు లాంటి నిజం. ఇన్ని సంవత్సరాల నుంచి హాస్పిటల్స్, డాక్టర్స్, మెడిసిన్స్, ఇంత సైంటిస్టులు కృషి చేస్తూ ఉంటే గత 20 సంవత్సరాల క్రితం అంటే 1999, 97 ప్రాంతాల్లో డయాబెటీస్ అని అంటే ఏదో పెద్దవారికి 60 సంవత్సరాల తర్వాత వస్తుంది, 96, 97 ఆ ప్రాంతంలో ఏదో 50-60 సంవత్సరాలకు వస్తుంది అని వినేవాళ్ళం. కానీ ఈ 20 సంవత్సరాల్లో ఇప్పుడు గర్భస్థ శిశువుకు కూడా డయాబెటీస్ వస్తుందనే విషయం, ప్రెగ్నెంట్ లేడీకి కూడా డయాబెటీస్ వస్తున్న విషయం, 3 సంవత్సరాలు 2 సంవత్సరాల పిల్లలకు కూడా డయాబెటీస్ వస్తున్న విషయం, 30 నుంచి 40 యూనిట్లు రోజు ఇన్సులిన్ తీసుకుంటున్న విషయం కామన్ అయిపోయింది. ఇంకొక విషయం, అసలు ప్రపంచవ్యాప్తంగా గత 20 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన దేశాలు అనుకుంటున్నాం కదా, మరి హయ్యెస్ట్గా డయాబెటీస్ ఎందుకు డెవలప్ అయిపోతుంది? ఇన్ని మెడికల్ టెక్నాలజీ, ఇంత డాక్టర్లు, ఇంత సైంటిస్టులు పెరిగిపోతూ ఉంటే డయాబెటీస్ అనేది సమూలంగా తీసేయాలి కదా, ఎందుకు పెరుగుతుంది రోజు రోజు? ఒక్కటి మార్పు జరగలేదు మీ జీవితాల్లో. డయాబెటీస్ అనేది డిసీజ్ కాదని ఎవరు చెప్పలేరు. డయాబెటీస్ అనేది డిజార్డర్ అని చెప్పి ఉంటే మీకు డయాబెటీస్ ఇంత పెరిగి ఉండదు. ఒక డిజార్డర్, ఒక లైఫ్ డిజార్డర్ మీది. డయాబెటీస్ అనేది ఒక వ్యాధి కాదు అది అని తెలిసి ఉంటే, మీకు డయాబెటీస్ అనేది రోగం కాదని తెలిసి ఉంటే మీరు ధైర్యంగా జీవించేవాళ్ళు. 13% చక్కెర వ్యాధి అంటున్నాం కదా, షుగర్ వ్యాధి, అది మానసిక ఆందోళన వల్ల వస్తుందనే విషయం చాలామందికి తెలియదు. టెన్షన్ వల్ల వస్తుందనే విషయం చాలామందికి తెలియదు. ఆహార నియమాలు ఇవన్నీ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చే లెక్క పక్కనుంటే
ఖాళీ భయం వల్ల 13% మంది డయాబెటీస్ పేషెంట్లు అవుతున్నారు. వచ్చింది అనే ఫీలింగ్తో మా తాతకుంది, మా తండ్రికి ఉంది, మా తల్లికి ఉంది, నాకు వస్తుంది 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 అని రోజు అనుకుంటున్నావు కాబట్టి వచ్చింది. రోజు అనుకుంటున్నావు కాబట్టి వచ్చింది. నువ్వు అనుకోకపోతే రాదు. రోజు ఆ ఫీలింగ్ అవుతున్నావు కాబట్టి నీకు వచ్చేసింది. తదాస్తు దేవతలు ఉంటారు. సో సైంటిఫిక్ ప్రూఫ్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గత 20 సంవత్సరాల్లో ఏ దేశాల్లో ఎలా ఉంది డయాబెటీస్ చూద్దాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్గా అంటే 100కు దాదాపుగా 30 మంది డయాబెటీస్ పేషెంట్లు ఉన్న దేశం ఇది తువాలు. సో ఈ తువాలులో 30 మంది, 100కు 30 మంది డయాబెటీస్. ప్రపంచంలోనే అతి తక్కువ డయాబెటీస్ పేషెంట్లు ఉన్న దేశం బెనిన్. గుర్తుంచుకోండి. ఇక ఎందుకు ఇవి తక్కువ మంది డయాబెటీస్ పేషెంట్లు ఉన్నారు, వీళ్ళు ఎందుకు ఎక్కువ మంది డయాబెటీస్ పేషెంట్లు ఉన్నారు, రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం మనం. ఏ ఆహార పదార్థాలు వీళ్ళు వాడారు, ఏ ఆహార పదార్థాలు వీరు వాడారు, ఏ లోపం వల్ల రోజు రోజుకు డయాబెటీస్ పేషెంట్లు ఈ కంట్రీలో పెరుగుతున్నారు, ఏ ఆహార పదార్థాలు వీళ్ళ జీవనశైలిని బట్టి వీళ్ళ ప్రపంచంలోనే అతి తక్కువ డయాబెటీస్. అంటే ఇక్కడ 100కి 1-2 ఉన్నారంతే. ఒక్కరే 100కు 1 పేషెంట్ ఉన్నారు ఇక్కడ డయాబెటీస్. అంటే చాలా తక్కువ. అదేవిధంగా గత 20 సంవత్సరాలుగా మనకు డయాబెటీస్ పేషెంట్లు ఏ దేశాల్లో ఎట్లున్నారో చూద్దాం. డెన్మార్క్ మొదట్లో 20 సంవత్సరాల క్రితం 100కు 11 మంది ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం 100కు 40 మంది, 37% అంటే దాదాపుగా 40 మంది దాకా వచ్చారు. అదేవిధంగా ఫ్రాన్స్లో 20 సంవత్సరాల క్రితం 15 మంది ఉంటే ఇప్పుడు ఫ్రాన్స్లో 45 మంది, అంటే ఈక్వల్ టు 50% దాకా వచ్చేస్తున్నారు అనమాట. సో అదేవిధంగా ఇండియాలో మనకి 20 సంవత్సరాల క్రితం 10 మంది ఉండే, ఇప్పుడు 37 మంది, అంటే 30-40 దాకా వచ్చేసారు. అంటే 40% ఆఫ్ సఫరింగ్ డయాబెటీస్ ఇన్ ద ఇండియా. 100కు 40 మంది సఫర్ అవుతున్నారు. అదే మన హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద మహానగరాల్లో 1 కోటి మంది జనాభా ఉన్నారంటే, ఇక్కడ 1 కోటి మంది జనాభా ఉన్నారంటే లెక్కలు కరెక్ట్గా ఉన్నాయి, క్లారిటీగా. దాదాపుగా ఇక్కడ 37 అంటే నియర్ టు 30-40 లక్షల మంది డయాబెటీస్తో బాధపడుతున్నారనే విషయము మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు డయాగ్నోస్ చేయకముందే ఈరోజు మీకు డయాబెటీస్ అని తెలిస్తే అది 5 సంవత్సరాల క్రితమే మొదలైందనే విషయం మీకు తెలియకపోవడం తప్పది. ఈరోజు డయాగ్నోస్ చేస్తే మీకు డయాబెటీస్ అని చెప్తే అది 5 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. సో అందుకోసమే మహానగరాలు ప్రపంచంలో భారతదేశము నంబర్ 1 పొజిషన్గా వస్తుంది ఇక డయాబెటీస్లో. మరి భారతదేశంలో హైదరాబాదు, ఈ తెలుగు రాష్ట్రాలు నంబర్ 1 పొజిషన్కి వస్తున్నాయి డయాబెటీస్కో. సో రేసు గుర్రంలో పరిగెడుతున్నాయి డయాబెటీస్లో. సో అందుకోసమే అదేవిధంగా యూఎస్ఏ కూడా, మనకు యూఎస్ఏ 10 మంది ఉండేవాళ్ళు. సో ఇప్పుడు 28% మంది, అంటే దాదాపు 30 మంది ఉంటున్నారు. సో సింగపూర్ కూడా చాలా డెవలప్డ్, ఇవన్నీ కూడా డెవలప్డ్ కంట్రీసే. సో సింగపూర్ కూడా 10 మంది ఉండేవారు 20 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 32 మంది ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఫ్రాన్స్ ఎక్కువగా ఉన్నారు. సో ఈ విధంగా మరి ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్ ఇంత మహమ్మారిగా, పెద్ద భూతంగా మారడానికి చాలా కారణాలని మన జీవన శైలి, మనం తినే ఆహార పదార్థాలు, మనం ఏదైతే ఆలోచన విధానం ఉందో మన ప్రాసెస్ అంతా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో పూర్వము 40-50 సంవత్సరాల క్రితం మన అమ్మ కావచ్చు, మన తాత కావచ్చు, వాళ్ళందరూ 80 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి డయాబెటీస్ వచ్చేది లేదు. ఇప్పుడు ఈరోజు మా అమ్మగారు దాదాపు 85-90 వయసులో ఉన్నారు. ఇప్పటికి కూడా ఆమెకు డయాబెటీస్ లేదు. రోజు 5-6 లేదా జామకాయలు కానీ అరటి పండ్లు కానీ 5-10 చక్కగా తింటే కూడా మళ్ళీ మనం టెస్ట్ చేస్తే 97, అంటే
తిన్న తర్వాత పోస్ట్ లంచ్ తర్వాత చేస్తే 97 వచ్చింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, డయాబెటీస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏం తప్పు చేస్తే వస్తుంది. సో ఇవన్నీ తెలుసుకోగలిగితే మనం డయాబెటీస్ నుంచి విముక్తులు అవుతాం. మనమే కాదు, మన కుటుంబ సభ్యులను, మన సమాజాన్ని, ఈ తెలంగాణని, ఈ తెలుగు రాష్ట్రాన్ని, యావత్ భారతదేశాన్ని డయాబెటీస్ ఫ్రీ దేశంగా మనం మారుస్తాం. ఎందుకంటే లక్షల మంది డయాబెటీస్తో బాధపడుతున్నారు, లక్షల మంది. సో మన ఒక తెలుగు రాష్ట్రాలు, మన హైదరాబాద్లోనే 1 కోటి మంది ఉంటే దాంట్లో దాదాపుగా 30 నుంచి 40 లక్షల మంది డయాబెటీస్తో బాధపడుతున్నారంటే వీళ్ళు రోజు 100 రూపాయలు, 200, 500, 300 ఎన్ని వందలో ఖర్చు పెడితే కోట్ల రూపాయలు ఒక బిజినెస్ జరుగుతుంది. ఇన్సులిన్ కానీ ఈ డయాబెటీస్ మెడిసిన్ మీద, డయాగ్నోస్ మీద. డయాబెటీస్ అనే పేషెంట్ల మీదే బతుకుతున్నాయి కొన్ని అయితే హాస్పిటల్స్. సో అందుకోసం ఇట్లా బీ అవేర్. డయాబెటీస్ అనేది ఒక వ్యాధి కాదు. 250 వచ్చినా మీకు నష్టం లేదు. క్రమశిక్షణతో మీరు యోగ ముద్రలు, ప్రాణాయామ, ఆహార నియమాలు ప్లేట్ 1, ప్లేట్ 2, 69 అవర్స్ డయాబెటీస్ కోర్స్ మన దగ్గర ఉంది. మీరు శాశ్వతంగా మీ డయాబెటీస్ని పారదోలచ్చు. సో టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్. తప్పనిసరిగా 8096413456కి మీరు మెసేజ్ చేయండి. మనం లిఫ్ట్ చేయకపోయినా మెసేజ్ చేయండి. ఇదే నంబర్ని యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ ఉంటాయి డయాబెటీస్ పైన గురించి. సో జై హో భారత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ప్రాక్టీస్ యోగ ముద్రాస్, ప్రాణాయామ, డైలీ యోగా. So please subscribe our channel, press the bell icon. Please forward these videos near and dear. Thank you. Jai Ho Bharat, మీ బాబా పాండంగం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.